శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ప్రశ్నోత్తర మణిమాల విచారించుకుంటున్నాం. అందులో 2వ శ్లోకం. బద్ధో హి కో యో విషయోనురక్తః కో వా విముక్తో విషయే విరక్తః కో వాస్తి ఘోరో నరకః స్వదేహః తృష్ణాక్షయః స్వర్గపదం కిమస్తి. ఇందులో 4 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 4 ప్రశ్నల్లో బద్ధోహికో లేదండి, ఓం. బద్ధోహికో, బద్ధుడు ఎవరు అనే దాని గురించి మనం విచారించుకున్నాం. బద్ధుడు ఎవరు? విషయోనురక్తః, విషయముల యందు అనురక్తి కలిగినవాడు. అనురక్తి కలిగిన వాడే బద్ధుడు. ఇప్పుడు బద్ధుడుని చెప్పుకున్నాం. అంటే విషయముల యందు ఆసక్తి కలిగిన వాడనే కాదు, ఆసక్తి కలుగుట, ఆసక్తి అనంటే ఆ విషయాలు కావాలని కోరుకునేది. మామూలుగా ప్రియ, మోద, ప్రమోద అని 3. ఇప్పుడు నాకు వంకాయ కూర అంటే ఇష్టమని అనుకోండి. ఒకవేళ ఈరోజు వంకాయ కూర ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను అనుకోండి. అప్పుడేంటి, వంకాయను గురించి స్మరించడం, ఆ వంకాయ అనేటువంటి దానిని నేను ఇష్టపడుట. అంటే నాకు ఇష్టం కదా వంకాయ అంటే, దాని గురించి మైండ్లోకి వస్తుంది. అప్పుడు అది ప్రియం
ప్రియం. అది ఎదురుగా రాలా కదా, ఇంకా ఇది ప్రియం వరకు ఉంది. ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఆ విషయం ఎదురుగా వచ్చింది. ఏది? వంకాయ ఎదురుగా. ఈరోజు వంకాయ సాంబారే చేసుకుని తీసుకొచ్చారు. అప్పుడేమైంది? చూస్తానే ఇంతవరకు మనస్సులో ఆ విషయం పైన వరకు ఆసక్తి ఉన్నింది. దాన్ని ఆసక్తి అంటారు, ఇంతవరకు ఉన్నటువంటి దాన్ని. ఇప్పుడేమైంది? విషయం ఎదురుగా వచ్చేసింది. విషయం ఎదురుగా వస్తేనే మనసులో కలుగుతుంది భావన, దాన్ని మోదం అని అంటారు. మోదము. విషయం ఎదురుగా వచ్చిందిగా, అంటే ఇప్పుడు నాకేం ఏర్పడుతుంది? నేను కోరుకున్న వంకాయ నాకు ఎదురుగా ఉన్నది, ఇప్పుడు నేను ఇంకా దాన్ని స్వీకరిస్తాను అనేది వచ్చిందిగా మనస్సుకి. ఇప్పుడు తర్వాత ఏం చేసినాం? శుభ్రంగా కడుక్కొని కూర్చొని వంకాయ కూరతో కలిపి భోజనం చేస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. చూడు, ఆస్వాదించుట అనేది ఉందే. ఆ వంకాయ కర్రను తీసుకొని భోజనంలో కలుపుకొని దాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తున్నాం. ప్రియ మోద అయింది ఇప్పుడు. దాన్ని ప్రియ మోద ప్రమోద. ఇప్పుడు ప్రమోదం అంటే ఇప్పుడు ఏమైపోయింది? నా మనసు ఇప్పుడు ఏమైపోయింది? ఆ విషయంతో ఏమైపోయింది? ఇప్పుడు ఇంతవరకు దూరంగా ఉన్నింది, ఇప్పుడు మనస్సు విషయము రెండు ఒకటైపోయినాయి. ఇప్పుడు రెండు ఒకటైపి అనుభవిస్తూ ఉందే, దాన్ని ప్రమోదము. అది ప్రమోదం. ఈ ప్రమోదములో ఉన్నాడే, ఈ ప్రమోదములో ఉండేటువంటి వాడు అనురక్తుడు. విషయాలతో కలిసిపోయి ఉన్నాడు వీడు. ఎంతసేపు విషయాలతో కలిసిపోయి ఉన్నాడంటే, మనసులో ఏదో ఒకటి అనుకునేది, ఆ విషయాన్ని గురించి ఆలోచించేది, ఆ విషయాన్ని ఎదురుగా వచ్చేటట్లుగా చేసుకునేది, ఆ వచ్చిన తర్వాత ఆ విషయంతో కలిసిపోయేది. అట్లా ఆ విషయంతో ఇప్పుడు చూడండి, వాడు అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలని అనుకోండి. అక్కడి నుంచి ఇప్పుడు ఏం చేయాలి? వాడు వెనక్కి రావాలి కదా. ఎంత మన ఇంటి దగ్గర నుండి ఎంత దూరం బయట పోయినామో మళ్ళీ సాయంకాలానికి మనం ఏం చేయాలి? పడుకునే దానికి ఇంటికి రావాలిగా. ఎంత దూరం పోయినా తిరిగి మన ఇంటికి వస్తాం. చూడండి, ఈ పక్షులు ఉన్నాయే, పొద్దున్నే 5 గంటలకే బయలుదేరుతాయి. 5 గంటలకే కిలకిల రావాలు చేస్తూ ఏమో పని ఉన్నట్లుగా బయలుదేరుతాయండి. ఏమో పని ఉన్నట్లు బయలుదేరుతాయి. ఎంత దూరం పోతాయి? ఎంత దూరం పోతాయో పోతాయి. దాని పొట్ట ఎంత ఉండేదే అంత పొట్ట ఉంటుంది. దానికి ఏదో కొద్దిగా తింటే సరిపోతుంది. పోయి అటుకోపోతాయి. పోయి ఏమో తింటాయి, ఏమో చేస్తాయి. మళ్ళీ సాయంకాలం 6 గంటలకి చూడండి, మళ్ళీ వెనక్కి తిరుక్కొని వస్తాయి. వెనక్కి తిరుక్కొని వచ్చి వాటి గూళ్ళల్లో అవి మళ్ళీ చేరతాయి. ఇంత దూరం ఎందుకు పోయినట్లు, అక్కడి నుంచి ఇంత దూరం మళ్ళీ ఎందుకు వచ్చినట్లు ఇవి చూడండి, ఆలోచన చేయండి. ఒక్కొక్కసారి ఇవేమవుతాయంటే, ఈ గ్రద్ద కంటే ఇంకా ఇది డేగ. గ్రద్ద పైకి పోతుందా, డేగ పైకి పోతుంది అంటే గ్రద్ద కంటే డేగ పైకి పోతుంది. ఇది గద్ద పైకి పోయి ఎట్లా విహరిస్తుందంటే అంత ఆనందంగా, రెక్కలు చూసారా అదే, అట్లా విడిచిపెట్టేసి తిరుగుతూ ఉంటుంది. అది అంటే రెక్కలతో ఆడించే పని కూడా ఉండదు. అది అంత స్వేచ్ఛగా ఆనందంగా విహరిస్తూ ఉంటుందండి. అంత ఆనందంగా ఉంది కదా అది. అక్కడ అంత ఆనందంగా ఉండొచ్చు కదా. ఆటి నుంచి కింద చూస్తూ ఉంటుంది. అది కింద ఏం చూస్తుంది తెలిసిన, అన్నీ కనిపిస్తుంది దానికి. కానీ ఎక్కడైనా ఒక చనిపోయిన పాము పడి ఉంటుంది, చనిపోయిన పాము. వాటి నుంచి చూసి దానికోసం దిగుతుంది.
అరే దాని స్థానం ఎక్కడుంది, ఎంత ఎంత ఎత్తులో ఉంది, అక్కడి నుంచి చూసినప్పుడు ఏదన్నా గొప్ప వస్తువును కోరుకోవచ్చు కదా. కానీ అది ఎక్కడి నుంచి ఏం చేసింది, కింద పనికిరాని వస్తువును కోరుకొని అక్కడి నుంచి ఏం చేసింది, అట్లా విహరిస్తూ ఉన్నటువంటిది. ఎంత హ్యాపీగా ఉంటుంది, మనకు చూసే వాళ్ళకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. అంతటి స్థితిలో ఉండేటువంటిది సడన్గా అది దీనిని గుర్తించిన వెంటనే దీన్ని గుర్తించిన వెంటనే అది మానిపోతుంది. ఆ రెక్కలు విప్పుండేటువంటిది మారిపోయి వెంటనే ఆడించి ఈ వైపు దిగుతుంది. చూడండి, కావాలంటే జయ్యని దిగొస్తుంది అక్కడికి. అంటే ఏమి, అంత హైట్లో నుంచి కిందికి దించేసింది ఏంది, ఒక అంటే చనిపోయిన శవం వైపు దీని యొక్క మనసు ఆకర్షించి పైనుంచి కిందికి లాగి వేయబడింది. మనం చూడండి, మానవ జన్మ, మానవ శరీరం మనకు వచ్చింది. దేవతలు కూడా కోరుకుంటారు ఇట్లాంటి మానవ శరీరం కావాలని. దేవతలు కూడా కోరుకుండే మానవ శరీరం మనకు వస్తే మనం ఇప్పుడు ఎంత హైట్లో ఉన్నట్లు లెక్క. ఈ ఈ ఈ జీవరాశులన్నీ ఉన్నాయి, వీటన్నింటికంటే ఎంత గొప్పది దేవతలంటే ఎంత గొప్ప వాళ్ళు. అట్లాంటి దేవతలు కూడా కోరుకుంటున్నారు, నాకు మానవ శరీరం వస్తే నేను తొందరగా మోక్షమును పొందవచ్చు. అటువంటి మానవ దేహం మనకు వస్తే ఆ దేహాన్ని మనం ఏం చేస్తున్నాం, ఆ దేహంతో ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం. దేవతలు మానవ దేహాన్ని కోరుకొని ఆ మానవ దేహంతో నేను మోక్షాన్ని పొందుతాను అని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం లేకుండా వాళ్ళు ఉన్నారు. అటువంటి అవకాశం వచ్చి మానవ దేహం వస్తే ఆ మానవ దేహంతో మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉండే మానవ దేహం వస్తే ఆ మోక్షం పొందేటువంటి అవకాశాన్ని అసలు తలుపు కూడా తట్టకుండా మిగిలినటువంటి విషయాల వైపు మనం పోతున్నాము అని అంటే, పోవడమే కాదు, ఆ విషయములలో పడిపోయి మునిగిపోయి దాంట్లో మునిగి తేలుతూ దేవుణ్ణి కూడా మనం ఏందో మేనేజ్ చేస్తూ, ఆయన కూడా ఏందో ప్రతి శనివారమనో ప్రతి సోమవారమనో ఏదో ఒక రోజు ఆయన కూడా నేను అభిషేకం చేపిస్తున్నాను, ఆయన కోసం నేను ఎందుకు ఉపవాసం ఉంటున్నాను, ఆయన కోసం నేను ఈ విధంగా దాన్ని ఏమంటారు, ఇంట్లో ప్రతిరోజు ఆయన కోసం వేస్తున్నాను అంటే, ఇప్పుడేంటి, దేవుణ్ణి కూడా బురిడి కొట్టించేటట్లుగా వీడు చేస్తూ ఆ దేవుని కోసం నేను చేస్తున్నానని, అంటే వీడు చేసేటువంటి దాంతో దేవుడు తృప్తి పడతాడని వీడు భావించి వీడికి సపోర్ట్ చేయాలని ఆ దేవుణ్ణి వీడు కోరుకుంటూ, అందుకోసమైనా దేవుడు ఉండేదే. వీడు ఇప్పుడు ఇలా ప్రయత్నం చేస్తున్నాడంటే ఇప్పుడు వీడు ఆ గద్ద కంటే ఇంకా హీనుడా కాదా, మీరే లెక్కేసుకోండి. కాబట్టి అందుకే తర్వాత ప్రశ్న, కోవా విముక్త. చూడండి, అదే దాంట్లో మొదటిలో ఏమో బద్ధోహి కో, బద్ధుడు ఎవరు, విషయోనురక్త, విషయంలో పడిపోయినటువంటి వాడు ఆశాపాశ సతైర్బద్ధ కామక్రోధ పరాయణా. ఆశాపాశం అనేటువంటి దాని చేత, ఆశాపాశం ఏమంటే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు బంధం అంటే కట్టివేయబడుట. మనము కట్టివేయబడి ఉన్నామా లేదా, మనంతటా మనము కట్టివేయబడి ఉన్నామా లేదా అని అంటే, ఆశ అనేటువంటి దాని చేత కట్టివేయబడి ఉన్నామా లేదా. అందుకే భగవంతుడు ఏమని ఉపయోగించినాడు, ఆశాపాశం శతై, ఆశాపాశములు అంటే ఆశ అనేటువంటి పాశము చేత ఎన్ని, 1 2 3 ఎన్ని
అన్ని ఆశల చేత బంధీకృతులం అయిపోయినాం. దాన్ని ఎవరు కట్టేసుకున్నారు? ఈ పట్టుపురుగు ఉంటుందే, ఈ పట్టుపురుగును తెచ్చి దానికి ఆకు వేసి పెంచుతారు. బాగా తింటుంది. దాని పని ఏమి? 24 గంటలు తినడమే. చూడండి, వాళ్ళు 4 గంటలకు ఒకసారి దానికి ఆకు మారుస్తూ ఉంటారు. అంటే తినడమే దాని పని. తిని 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 24-25 రోజులు తింటుంది. 26వ రోజు ఇంకా తినడం మానేస్తుంది. 26వ రోజు తినడం మానేస్తుంది. మానేసిన తర్వాత ఈ తినడం మానేసిన తర్వాత ఏం చేస్తుంది? అది గూడెల్లుతుంది. గూడెల్లుతుంది కదా, పట్టు గూడెల్లుతుంది. ఎక్కడ వెళ్తుంది? తన చుట్టూ తానే అల్లుకుంటుంది. చూడండి, తన నోట్లో నుంచి జిగురు వస్తుంది. తను తినిన దాంతో తన నోట్లో నుంచి జిగురు వచ్చి తను ఏం చేస్తుంది? ఇప్పుడు తన చుట్టూ అల్లుతుంది. ఎంత అల్లుతుంది? తన చుట్టూనే బాగా అల్లుకునేస్తుంది. ఇప్పుడు అంత అల్లుకున్న తర్వాత ఇప్పుడు తను బయట రావాలనుకునేది అనుకో, ఇప్పుడు వస్తుందా? ఓరే నాయన, అప్పుడు అనుకుంటుంది, ఏంద్రది నేను ఇట్లా అల్లేసినానే, నేను దీంట్లో నుంచి బయట రావడానికి నా నుంచి కావడం లేదు. ఆ విధంగా మనం కూడా ఇప్పుడు ఈ ఆశలు అనేటువంటి వాటి చేత మనం ఏం చేసాం? బాగా అల్లుకుని ఉన్నాం. చిక్కులుకున్నామా లేదా? ఈ మనస్సులో ఆశలు అనేటువంటి పాశములతో కట్టివేయబడి ఉన్నామా లేదా చూసుకోండి. ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడాలని అనుకుంటున్నామా? బయటపడాలని అనుకుంటే ఎట్లా బయటపడాలా అనేది తెలుస్తుంది. ఇక్కడొచ్చి నేనేమో ఇప్పుడు తత్వవిధానంద స్వామి వారు ఏం చెప్తున్నారంటే, బయట పడినటువంటి వాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేదాన్ని వారు చెప్తారు. అయ్యా, నువ్వు బంధింపబడలేదయ్యా, నువ్వు బంధింపబడలేదు, నువ్వు బంధింపబడినానని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు బంధింపబడలేదు, బంధింపబడినానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజంగా నీకు బంధము లేదు, బంధము లేనటువంటి స్థితి నీది. కాబట్టి నువ్వు బంధము లేదు, బంధము లేని స్థితిలో నువ్వు ఉండు అని చెప్తున్నారు. అది నేను ఇప్పుడు ఇక్కడ చెప్పినాను అనుకో. ఇప్పుడు ఏంటంటే అద్వైతం అనేటువంటి దాన్ని నేను మొట్టమొదట తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, అద్వైతాన్ని మొట్టమొదటగా తెలుసుకుంటే వాడు భ్రష్టుడవుతాడు. ఎందుకంటే వాడికి అద్వైతం అంటే ఎందుకు తెలియదు. నిన్న కూడా నన్ను ఎవరో ప్రశ్న అడిగారు, చెప్పాను. ఉప్పు కప్పు రంబు చూడ ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరయ్య, విశ్వదాభిరామ వినురవి. అంటే ఉప్పు కర్పూరం చూసేదానికి ఎట్లుంటాయి? 2 గడ్డకట్టినాయి అనుకో, 2 ఒకటిగానే ఉంటాయి. చూసేదానికి ఇది ఉప్పు అని ఇది కర్పూరం అని ఏమన్నా గుర్తించేదానికి వీలవుతుందా? కాదు. కానీ దాన్ని వేరేని గుర్తించాలంటే వెలిగిస్తే కర్పూరం వెలుగుతుంది, ఉప్పు చిట్ట అని ఉంటుంది. తేడా వచ్చిపోయింది. నోట్లో వేసుకుంటే ఉప్పు దాని రుచి తెలుస్తుంది, కర్పూరము దాని రుచి తెలుస్తుంది. అదేవిధంగా ఈ సాధు వేషం వేసుకొని ఉండే వాళ్ళు ఉంటారు. సాధువు, నిజమైన సాధువు కాషాయ వస్త్రం వేసుకొని ఉంటారు. ఇంకొకడు కూడా కాషాయ వస్త్రం వేసుకొని ఉంటాడు. అందరూ సాధువులే. చూసేదానికి ఇతనేమో విద్వత్ సన్యాసని, వివిధిషా సన్యాసం అని 2 సన్యాసాలు ఉన్నాయి. విద్వత్ సన్యాసం అని అంటే
తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఈ విషయాలన్నీ కూడా అంతా కేవలం మిథ్య, వీటిలో పడితే బంధింపబడిపోతామని వీటన్నింటిని గుర్తించి తెలుసుకుని ఇవన్నీ నాకు సంబంధము లేదు అని దాని నుంచి బయటపడినటువంటి వాడు, అతను ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు. అతను సాధువు. ఇంకొక అతను ఇంట్లోనో ఇంకెక్కడో ఎవరిపైనో కోపం వచ్చి ఏదో చేసి వాటి నుంచి బయటపడిపోయేసి వీళ్ళు మగం చూడకూడదు అనుకొని వెంటనే పోయి వీనంతటి వీడైనా కాషాయ వస్త్రాలు వేసుకుంటాడు. కొంతమంది అట్లా కూడా వేసుకున్నారు. తెలుసా మీకు ఇట్లాంటివి ఏమన్నా? వాళ్ళంతటి వాళ్ళే కాషాయ వస్త్రాలు వేసుకోండిదే కొంతమంది వేసుకున్నారు. అట్లాంటి ఆయన కూడా నాకు తగిలినాడు. ఒక ఆయన తగిలాడు. మిగతా వాళ్ళందరూ నేను అడగలేదు, నేను ముదుగుబ్బులో ఉన్నప్పుడు తగిలాడు అట్లాగా. సరే, తగిలితే ఆయన కూడా ఏంటంటే ఇంకా ఆయన ఏదో ఋషికేశ్లో వేసుకున్నాము అని అన్నాడు. సర్లే, ఎక్కడో ఒక దగ్గర వేసుకున్నారు, సర్లే ఋషికేశ్ నుంచి వచ్చినాడు కాబట్టి మనం వారిని కూడా గౌరవించినాం. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే, అలా తనంతట తను వేసుకోవడమో లేదా ఇంటిలో నుండి కొట్లాడి ఇంటిలో విషయాలు నచ్చక దీని నుంచి బయటపడి దూరంగా పోయి అక్కడ పోయి కాషాయం ఎవరి దగ్గరైనా సరే సన్యాసం కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటేనో అతను సన్యాసి, అతను కూడా సన్యాసియే. కానీ ఈ సన్యాసి ఆ సన్యాసి చూసేదానికి ఇద్దరు కాషాయ వేషం వేసుకొని ఉన్నారు. ఎంత డిఫరెన్స్ చూడండి. అందుకని ఇక్కడ ఉప్పు కర్పూరం రెండు చూసేదానికి ఒకటిగానే ఉన్నాయి, వీళ్ళు కూడా చూసేదానికి ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. ఎంత తేడా ఉంటుంది, ఆచరణలో తేడా వచ్చేస్తుంది. అదేవిధంగా అద్వైతం అనేటువంటిది తత్వము తెలుసుకొని తర్వాత అద్వైతం అంటే ఏంటని తెలియాల. తత్వం తెలియకుండానే వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళు చెప్తుంటారనమాట, ఈ అద్వైతం అని అంటే ప్రపంచమంతా ఏమీ లేదని చెప్తూ ఉంటారు, వాళ్ళంతా మిథ్య అని అంటారు, వాళ్ళకి ప్రపంచమంతా ఉందా లేదా మిమ్మల్ని అడుగుతారన్నమాట. మీకేం తెలుస్తుంది? ప్రపంచం ఉందనే చెప్తారా, ప్రపంచం లేదని చెప్తారా? ఉందని చెప్తారు. ప్రపంచం ఉందంటే ప్రపంచం లేదని అంటున్నారే, ఇదేమన్నా సరిపోతుందా మీకు అని అంటారు. అది అద్వైతము. ఎట్లా అద్వైతం సరిపోతుంది అని మిమ్మల్ని అడుగుతారు. మిమ్మల్ని అడిగితే మీకేం తెలుస్తుందండి? ఆదావంతే చ యన్నాస్తి వర్తమానాపద తథా వితథై సదృశా సంతో అవితథా ఇవ లక్షితాః. చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు కుప్పము ఇప్పుడు 92లో నేను వచ్చినప్పుడు ఒక విధంగా ఉండింది. ఇప్పుడు ఎట్లుంది? ఏందో నేను ఈ మధ్యలో అక్కడ ఏదో అట్లా వెళ్ళాను, రైల్వే ట్రాక్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఇట్లా ఏదో తిరుక్కొని వస్తూ చూస్తే నేను ఏ వీధిలో పోతున్నాను అనేది నాకు అర్థం కాల. సరే, మొన్న మురుగేష్ గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. వెళ్ళేదైతే అదే దావలో అయితే వెళ్ళినాం, కానీ నేను ఉన్నప్పుడు అంకాలమ్మ గుడి ఉంది, అప్పుడు లేదు. నేను అదే మార్గంలోనే వెళ్ళినాను, కానీ వాళ్ళ ఇల్లు నాకు ముందు బాగా తెలుసు. కానీ మొన్న వాళ్ళ ఇంటి ముందరనే వెళ్ళాను, కానీ వాళ్ళ ఇల్లు నేను గుర్తించలేకపోయా. ఎందుకంటే అంకాలమ్మ గుడి నేను గంగమ్మ గుడి నాకేం తెలుసు అంకాలమ్మ గుడి అని. గంగమ్మ గుడి అని అన్న. గంగమ్మ గుడి అంటే వీరేమనుకున్నారు, ఈ గంగమ్మ గుడి అని అనుకున్నారు. నేను అట్లా పోయినానని. సరే, ఇప్పుడేంటి మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. ఏమంటే ఆదిలో ఉన్నదా? 92లో ఉన్నదా? లేదు. ఇప్పుడు 24లో ఉన్నది. ఇంకొక 40-50 ఏళ్ళు లేదా 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు పోయిన తర్వాత ఏమవుతుంది ఏమో.
ఉండొచ్చు అనేటువంటిది చెప్పలేం ఖచ్చితంగా. సరే, అది ఉండని. సరే, ఇప్పుడు కొత్తగా కట్టినారని అనుకుందాం. ఈరోజు పెయింట్ వేశారు అని అనుకుందాం, కొత్తగా పెయింట్ కూడా వేశారు. రేపటికి ఏమవుతుంది? ఈరోజు ఉన్న పెయింట్ లాగానే కొత్తలాగానే రేపటికి ఉంటుందా? అరే, ఇప్పుడు నేను 100 సంవత్సరాలు 150 సంవత్సరాల తర్వాత పోల్చిన దానికి ఇప్పుడు సడన్గా దగ్గరకు వచ్చేసి ఇప్పుడు పెయింట్ వేసినారు, రేపటికే తీసుకున్నా అంటే అప్పటికేమైంది? ఇప్పుడు ఈరోజు వేసిన పెయింట్కే రేపు పెయింట్కే మార్పు వచ్చింది. ఆదౌ మొదట్లో ఉందా? లేదు. తర్వాత కొంతసేపటికే మార్పు ఉంది. మార్పు ఎక్కడొచ్చింది? మార్పు వచ్చేదానికి ఏది ఆధారంగా ఉంది? లేకపోతే మార్పు అక్కడొచ్చిందా? మార్పు అక్కడొస్తే ఎందుకు వచ్చింది? ఏమంటే ఇప్పుడు మనం దాన్ని విచారణ చేసినాము అని అనుకోండి. ఒకవేళ ఇప్పుడు యథాతథము అనే మాట విన్నారా ఎప్పుడన్నా? ఉన్నది ఉన్నట్లుగా అని. ఈ ఇస్కాన్ వాళ్ళు ఏం చేశారంటే శ్రీమద్ భగవద్గీత యథాతథం అనేసారు. అంటే ఉన్నది ఉన్నట్లుగా మేము చెప్పుచున్నాము అని వేశారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుచున్నామని వేశారు. సరే, వాళ్ళు ఏదో వేశారనుకోండి, దాంట్లోకి నేను పోతే కొద్దిగా బాగుండదు. దాంట్లో కూడా ఒక 2-3 శ్లోకాలు చూసి సరే నేను వారగా పెట్టాను. ఇక్కడ ముదిగుబ్బలో వచ్చి వేరే వాళ్ళు కొంతమంది చూపించారు. ఆ శ్లోకంలో ఇలా చెప్తాంది. వాళ్ళు ఏదో మా అబ్బాయి ఇస్కాన్లో ఉన్నారు, వాళ్ళు భగవద్గీతను గురించి ఇట్లా చదువుతారు అది అని చెప్పారు. బాగానే ఉంది, సంతోషమే, ఏదో ఒక రూట్లో పోతున్నారు, ఫాలో కండి అని చెప్పాను. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చెప్పిన దాన్ని తీసుకొచ్చి వాళ్ళు చెప్పినట్లుగా నన్ను చెప్పాలని ట్రై చేశారు. అప్పుడు నేను చెప్పాను, సరే ఈ విధంగా ఆలోచించి ఇప్పుడు ఇది కరెక్టా అది కరెక్టా అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అని అనుకోండి. ఇప్పుడు నువ్వు ఉన్నది ఉన్నట్లుగా ఉన్నావా? నీ మనస్సు నీ శరీరం ఉన్నది ఉన్నట్లుగా ఉందా? అంటే యథాతథముగా ఉండుట అంటే నువ్వు ఎట్లున్నావో అట్లాగే ఉండాలా. ఉన్నావా? క్షణక్షణము మార్పు చెందుతా ఉందా లేదా? ఓకే. తర్వాత అక్కడి నుంచి రెండో స్టెప్ వేద్దాం, మనసు దగ్గరికి వద్దాం. మనస్సు ఉన్నది ఉన్నట్లుగా ఉందా? లేదు, అది మార్పు చెందుతుంది. అంటే ఇదేమవుతుంది? మార్పు చెందుతూ ఉంది. సరే, ఇప్పుడు శరీరము మార్పు చెందుతూ ఉంది, మనస్సు కూడా మార్పు చెందుతూ ఉంది, బాగానే ఉంది. ఈ శరీరము మార్పు చెందుతూ ఉన్నదానిని, మనస్సు మార్పు చెందుతూ ఉన్నదానిని గుర్తించినావా లేదా? గుర్తించినావా? ఆ గుర్తించింది ఏంది? తెలివి చేత గుర్తించినావు కదా. నీ తెలివి చేత కదా గుర్తించినావు. శరీరములో మార్పును గుర్తించినావు, మనస్సులో మార్పును కూడా గుర్తించినావు. ఆ గుర్తించిన తెలివిలో ఏమైనా మార్పు ఉందా? తెలివి ఇప్పుడేమిటి? తెలివి యథాతథం. తెలివి పైన వచ్చినటువంటిది ఏది ఉందో అది వితథ అంటే మార్పులు చెందుతూ ఉండుట. అర్థమవుతుందా? నేను ఇంకా డీటెయిల్డ్గా పోతాను. నేను ఇంకా ఇది చాలా సింపుల్ పైన చెప్తున్నా నేను. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనము ఇంకా ఒకటి చెప్తానేనండి. ఇప్పుడు నీ తెలివిలో ఒక విషయం కనిపిస్తూ ఉంది. నీ తెలివిలో ఈ విషయం కనిపిస్తూ ఉంది అని అన్నప్పుడు ఆ విషయం ఉంది. ఏ విషయము? ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇక్కడ ల్యాప్టాప్ కనిపిస్తుంది, మీరు కనిపిస్తున్నారు.
ప్లస్ నా మనస్సులో కూడా ఈ ప్రశ్నోత్తరి అనేటువంటి విషయం పైన దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా నా మనస్సులో మెదులుచూ ఉన్నది. అదే కదా ఇప్పుడు నా మనస్సులో వస్తున్నది అదే కదా, మీ మనస్సులో కూడా దాన్నే కదా గుర్తిస్తూ ఉంది. అంటే ఇప్పుడు అది ఉంది, నా మనస్సులోనే ఇదే ఉంది, మీ మనస్సులో కూడా అది ఉంది. ఇది ఉంది. ఇప్పుడు ఇది గుర్తించే సమయంలో వేరేటివి ఉన్నాయా? వేరేటివి లేవు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నేనేమన్నాను, ఈ పట్టుపురుగు ఉంది కదా, ఆ పట్టుపురుగు తన చుట్టూ తను అల్లుకున్నది కదా, ఆ పట్టుపురుగు తన చుట్టూ తను అల్లుకున్నటువంటిది ఏది ఉందో అది బయట పడాలి అని అనుకో. ఒకవేళ బయట పడాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు తన చుట్టూ తను అల్లుకొని ఉండేటువంటి దాన్ని ఇప్పుడు అదేం చేయాలి? చీల్చుకొని అది రావాలి బయట, అంతే కదా. అలాగే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? ఈ విషయాలన్నీ ఉన్నాయే, ఎంత దూరం పోయినామో అదే కదా మొదలుపెట్టినాం మనం. పక్షి బయలుదేరి ముందుకు వెళ్ళిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. అదేవిధంగా మనం కూడా మన మనస్సులో, మన శరీరంలో వెళ్ళిపోయినాం. ఇట్లాగా విషయాలపైకి వెళ్ళిపోయినామా లేదా? ఆశలతో అన్నింటిలోకి వెళ్ళిపోయినామా లేదా? ఇప్పుడు మళ్ళా నా స్థితి యథాతథం ఏది? ఒరిజినల్ ఏది? ఒరిజినల్ తెలివి స్వరూపమే కదా. ఒరిజినల్ తెలివి అనేటువంటిది. ఇప్పుడు తెలివి అనే వరకు రండి, తెలివి అనేంత వరకు వస్తే తర్వాత స్వరూపం దగ్గరికి పోదాం. ఫస్ట్ తెలివి దగ్గరికి రండి. ఇప్పుడు తెలివి అనేటువంటిది యథాతథంగా ఉంటుందిగా ఎప్పుడు. ఇప్పుడు తెలివిలో నువ్వు అన్ని విషయాలను తెచ్చి వేసి పెట్టినావు కదా. ఒక సాఫ్ట్వేర్ లాగా దాంట్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎట్లా తయారైందని అనుకుంటున్నారు? ఈ తెలివిని బట్టి సాఫ్ట్వేర్ తయారైంది. అది దాన్ని స్టోర్ చేసి పెట్టుకున్నదే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పేస్తాను, మీరు ఏమన్నా అనుకోండి. ఎందుకంటే ఈ కొంచెం వయసు అయిపోతే కానీ విషయాలు గుర్తుండవు. ఎందుకు తెలుసా? ఇప్పుడు మీ ఫోను హ్యాంగ్ అవుతుందా ఎప్పుడన్నా? ఎందుకు? మీ ఫోన్ హ్యాంగ్ అవ్వడం అంటే ఏమి? సక్రమంగా వెంటనే ఫాస్ట్గా రియాక్ట్ కాకపోవడం. ఎందుకు? హెవీ అయిపోయింది. అదేవిధంగానే మీ మైండ్లో కూడా ఏమైపోయిందంటే, విషయాలన్నీ ఏమైపోయినాయంటే పడి ఆ నర్వ్స్ ఉంటాయి, దాంట్లో న్యూరాన్స్ అని ఉంటాయి. అవి మామూలుగా 0.5 mm ఉండాలి. అవి ఏమైపోయినాయంటే చాలా పనికి రాకుండా హీనస్థితికి చేరిపోయినాయి. అందువలన ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏమైపోయింది? ఇవే ఆలోచన చేసి విషయాలన్నీ వేసి ఆలోచించి వ్యవహారాలన్నీ చేసి దాని కథ అంత పనికి రాకుండా అయిపోయింది. అందువలన ఏమైపోయింది? ఇప్పుడు దానికి పట్టట్లే, అందుకు గుర్తుండట్లే, నిద్ర రావట్లే. చెప్తే మీరు ఏమేమి అయిపోతారు. ఎందుకంటే ఇవన్నీ వేశారు, అంత పెట్టారు లగేజీ, అంత ఓవర్లోడ్ పెట్టేసి ఇప్పుడు వీళ్లకు అద్వైతం చెప్పినామని అనుకోండి. అయ్యా నువ్వే బ్రహ్మము అని చెప్పినామనుకోండి. వీడేమంటాడు? నేనే బ్రహ్మము. ఈ లగేజే ఏమో నాకొద్దు అవంతా. ఇప్పుడు సరే, ఇప్పుడేంటి? నేను ఇప్పుడు వాని గురించి మాట్లాడట్లా. ఇప్పుడు వీడు కానొకడు. ఇప్పుడు అర్థమైందా? మనసులో ఎందుకు నిద్ర రావట్లేదు, ఎందుకు వీడికి గుర్తుండట్లేదు అని అంటే ఇది కారణం. ఇప్పుడు ఇదంతా కూడా సెటరేట్ కావాలంటే ధ్యానం, మెడిటేషన్లో ఏం చేయడం అనంటే, ఇంత దూరం వెళ్ళిపోయినాం చూడు మనం. ఆ దూరం వెళ్ళిపోయిన దాన్ని అవంతా నాకు సంబంధం లేదబ్బా, నేనుగా ఉంటాను. అవన్నీ ఉండే బయట ఉండే విషయాలన్నీ కూడా నాకు సంబంధం లేదు.
నేనుగా ఉంటాను అని చెప్పి ప్రయత్నం చేయుట, అది మెడిటేషన్. నేను ఉన్నాను అని అంటే ఇప్పుడు వీడికి ఇది రావల్ల. మన మనసులో ఏంటంటూ వస్తూ ఉంటాయి. అది నేనా, నాకు సంబంధమా, వస్తుంది రాని. ఇప్పుడు మనం దాన్ని చూడాలి. ఓకే, గుడ్, రా. ఓహో, ఈ మనస్సులో ఇట్లాంటివన్నీ కూడా నేను ఎత్తిపెట్టానా? ఒక సాధువు పాపం, సాధువు ఆయన ఒక గోచి పెట్టుకుని పోతా ఉన్నాడు. ఆ రాజ్యంలో రాజు చనిపోయినాడు. ఆ రాజు కోసం అని ఏం చేశారంటే వాళ్ళు ఒక ఏనుగుకి పూలమాల ఇచ్చి ఎవరి మెల్ల వేస్తే వాళ్ళే రాజుని అనుకున్నారు. అప్పుడు ఆ ఏనుగు తీసుకొని వచ్చి వెతికి ఈ సాధువు మెల్ల వేసింది. నాయన, నేను ఇవంతా వద్దనుకొని ఇది తీసుకున్నానరా నేను అని అంటే వాళ్ళు ఏం చేశారంటే, మీరేం చెయ్యొద్దండి, వచ్చి ఆడ సీట్లో కూర్చుంటే అంతా మేము చూసుకుంటామని అన్నారు. సరే పోయినాడు. సరిపోయి ఏం చేశాడంటే, అన్నింటికంటే చాలా భద్రంగా ఉండేదాన్ని దాచిపెట్టే ప్రదేశం ఎక్కడ అని అడిగాడు. చూపించారు వాళ్ళు. లోపల తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే వజ్రాలు, వేడులు అవంతా ఉన్నాయి. వాటన్నింటిని తీసి మీరు వేరే దాంట్లో భద్రపరచుకోండి అని వీడు గోచి తీసి దాంట్లో పెట్టినాడు. పెట్టి సరే అక్కడ ఉండేటువంటివేవో కాషాయ వస్త్రాలు ఇంట్లో కట్టుకున్నాడు వాళ్ళ కోసమని. సరే కొంతకాలం జరిగింది. రాజ్యాన్ని అంతా పరిపాలించడం అంతా కూడా ఈయన ఏదో వచ్చి సలహాలు అడిగితే దానికి శాస్త్ర పద్ధతి, ధర్మ పద్ధతిగా చెప్పేవాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది. పక్కలో ఉండే రాజ్యంలో ఉండేవాడు వచ్చి దండెత్తినాడు. దండెత్తితే వచ్చి వీళ్ళు అడిగినారు, మంత్రులు వీళ్ళు వచ్చి, సైన్యాధ్యక్షుడు మంత్రులు వీళ్ళు, రాజా వాళ్ళు పక్కలో ఉండే వాళ్ళు దండెత్తి వచ్చినారు, వాళ్ళపైన మనం యుద్ధం ప్రకటించాలి, మీరు మాకు ఆజ్ఞ ఇవ్వండి అని అన్నాడు. ఈయన సాధువు కదా, హింసను ఎట్లా ప్రేరేపించడు కదా. ఎందుకయ్యా, ఎందుకు మనం కొట్టుకోవడం, అవసరం లేదని అన్నాడు. లేదు, మీరు అనండి చాలని అన్నారు. వద్దు, హింస వద్దు, హింసను నేను ప్రేరేపించను అని చెప్పని అన్నాడు. లేదు, వాళ్ళు వచ్చేస్తారు, మనల్ని దండెత్తి మనల్ని చంపేస్తారని అన్నాడు. నాకు సంబంధం లేదు, మీరు హింసని చెయ్యొద్దండి అని చెప్పి వెంటనే అటుకు పోయినాడు. అటుకే ముందు దాచిపెట్టినాడు గోచి, ఆ గోచి తీసి పెట్టుకున్నాడు. గోచి తీసి పెట్టుకుని తన పాటికి దాన్ని వెళ్ళిపోయినాడు. ఆ గోచి చూడండి వాడు ఎంత భద్రంగా దాచిపెట్టుకున్నాడు. అట్లా ఉంటుంది యోగులుగా ఉండేటువంటి వాళ్ళు, అలా ఉండాలా. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలా చూడండి, మనం ఎట్లా ఉన్నాం, మన విషయాలంతా ఎలా ఉన్నాయో చూడండి. కాబట్టి విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనము దాంట్లో నుంచి బయటపడాలి అనే భావన ముందు నాకు రావాలి. బయటపడాలని నాకు అనిపిస్తే కదా నేను బయటపడతా. అన్నం తినాలని అనిపిస్తే కదా నేను అన్నం తింటాను. అదేవిధంగానే నేను ఈ విషయాల్లో నుంచి బయటపడాలి అని అనిపిస్తే, అట్లా అనిపించిన వాడు ఏం చేస్తాడంటే, దీంట్లో నుంచి బయటపడడం ఎట్లా, ఈ విషయాలన్నీ నన్ను బంధించినాయని తెలుసుకుంటాడు. అప్పుడు వాటి నుంచి బయటపడి, ఎట్లా బంధించబడినాయంటే, ఇప్పుడు మామూలుగా అందరికీ కూడా తెలుసు, అంత బంధాలని కూడా తెలుసు. అయితే బంధాలని తెలుసు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు చూసుకోండి, సుఖము దుఃఖం లేవా, సుఖం దుఃఖం లేదా, దుఃఖం లేవా మీకు, దుఃఖపడుతూనే ఉంటూ దాంట్లోనే ఉంటారా మీరు. కొడుకు మొత్తుతూ ఉంటే, కోడలు చీ అని చీత్కరించుకుంటూ ఉంటే కూడా మనం ఏం చేస్తామంటే, అనింది ఎవరు, నా కొడుకే కదా, నా కొడలే కదా అనిందే, ఏం నీ కొడుకేమని అన్నారా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఏమంటే మనం అక్కడే పడి ఉంటాం. చూసుకోండి కావాలంటే. అందరి జీవితాల్లో జరుగుతాయని జరగవని నేను చెప్పట్లేదు, సహజంగా ఉంటాయి ఇవి. బయటపడాలని అనుకోవాలి. బయటపడాలని అనుకోడు, అంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే కూడా నాకు ఇదే బాగుంది అని అనుకుంటూ ఉంటాడు. అందుకోసం ఇక్కడ చెప్తున్నాడు, ఎవడయ్యా విముక్తుడెవడు, ప్రశ్న. గురువు గారిని శిష్యుడు అడుగుతున్నారు ప్రశ్న. చూడండి ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారో.
గురుదేవా, బద్ధుడెవరు, విముక్తుడెవరు? బద్ధుడెవరు చెప్పినాడు. ఇప్పుడు విముక్తుడెవరు? విముక్తుడెవరునంటే ఈ విషయములన్నీ నన్ను బంధించబడిన, ఈ విషయములు బంధించినాయా? నేను విషయంలో తగులుకున్నానా? నేను విషయములో తగులుకున్నాను. నేను విషయంలో తగులుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? విషయంలో నుంచి నేను బయటపడాలి అని ఆ విషయములు వస్తూ ఉన్నప్పటికీ ఆ విషయముల నుంచి వెంటనే బయటపడడం సాధ్యం కాదు. ఇప్పుడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళాడు కదా. పద్మవ్యూహము, అభిమన్యుడు అంటే అక్కడేం పద్మవ్యూహము, అభిమన్యుడు ఇవంతా అవసరం లేదండి. ఇప్పుడు వీళ్ళు పోతారు, పద్మవ్యూహాన్ని చూసేదానికి పోతారట. వీడు ఇప్పుడు ఎక్కడ చిక్కుకొని ఉన్నాడా? వీడు పద్మవ్యూహంలో చిక్కుకొని ఉన్నాడు. వీడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయేది తెలుసు, అభిమన్యునికి లోపలికి వెళ్ళిపోయేది తెలుసు, అర్జునుడికి మాత్రమే రావడం తెలుసు. కాబట్టి మనం అర్జునుడు కావాలన్నా అభిమన్యుడు కావాలన్నా? అర్జునుడు కావాలా. మనము కనీసం మనం అది అనుకోము, పద్మవ్యూహం చూసి వస్తే ఎందుకు పుణ్యం వస్తుంది? ఏంది వస్తుంది? నీ పిండా కూడా వస్తుంది. ఏమొస్తుందండి? పద్మవ్యూహం చూసినాం, ఏమొస్తుంది? ప్రయోజనం ఏంటి చెప్పండి? అంత బాణాలు అవి ఇవన్నీ అల్లించి గిల్లించి పెడతారు. దానికంటే ఇంకేముంటుంది అక్కడ? ఇంతే ఉంటారు. అది ప్రయోజనం కాదు. నువ్వు ఇక్కడ చూసుకో, నీ చుట్టూ అల్లికలు ఉన్నాయా లేదా? అంతే. దాంట్లో చిక్కులుకొని ఉన్నావు, దాంట్లో చిక్కులుకొని ఉన్నావు, వెళ్ళిపోయినావు లేదా లోపలికి? పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయినావు. దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలనో తెలీదు. అసలు బయటపడాలనుకుంటే కదా అప్పుడు పద్మవ్యూహం అని అనిపిస్తుంది. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. మా ఫ్రెండ్ క్రైమ్ బ్రాంచ్లో అతను ఎస్ఐ ఏదో అనుకుంటాను. అతను నేను క్యాడర్ కూడా అడగలేదు, ఆ క్యాడరే అనుకుంటాను. మేము చిత్తూరుకు పోతా అంటే బస్సులో తగిలినాడు నాకు. బస్సులో ఇంకా సడన్గా కూర్చున్నాం, పక్కలో వచ్చిన కూర్చున్నాం. సరే నేను ఊరికే ఉండకుండా ఏమడిగినానంటే, చెంగల్రాయప్ప ఆయన పేరు, చెంగల్రాయప్ప ఎట్లా ఉంది డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి, ఏమి పరిస్థితి ఏంటి ఎట్లా అంటే, అంజీ చెప్పకూడదు కానీ చెప్తా ఉన్నాను, ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. అంతా చెప్పుకొని వచ్చినాడు, ఇవన్నీ ఏంటంటో చెప్పుకొని వచ్చాడు. నేను ఎట్లుంటే ఆడ జరిగేది ఒకటి జరుగుతుంది, ఈడ మేము ఒకటి చేయాలా, ఏడొకటి చేస్తే ఆడొకటి ఉంటుంది, ఇక్కడి నుంచి కోర్టుకు పోతే ఆడొకటి జరుగుతుంది, అక్కడ అట్లుంటుంది, ఇక్కడ ఇట్లుంటుంది, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ చూసి తలకాయ బొప్పి కట్టిపోతుంది అనుకో, ఏమి చేయలేము, చేయకన్నా ఉండలేము. ఆడ తప్పని తెలుసు, కానీ నేను తప్పకుండా అక్కడే ఉండాలా. ఏం చేయాలి నేను అందన్నాడు. అంటే ఎప్పుడు ఇట్లాగే ఉంటుందని అన్నా. ఆ స్టేషన్ లేకపోతే ఇంతే, ఇవే ఉంటాయి, ఎప్పుడు ఇంతే ఉంటాయి అన్నాడు. మళ్ళీ ఏమన్నాడంటే, దీంట్లో నుంచి బయటపడే విధానం ఎట్లా అని అడిగిన. నేను చెప్పాలంట, ఎందుకంటే నేను భగవద్గీత చదువుతానని తెలుసు చిన్నప్పటి నుంచి కూడా. ఎట్లా ఇదని అడిగినాడు. నేను ఏం చెప్పమంటావు, నాకేం తెలుసు అని అన్నా. నాకేం తెలుసు అంటే, నువ్వు భగవద్గీత బాగా తెలుసు కదప్పా, నువ్వు నాకు చెప్పు అందని అన్నాడు. ఏమీ లేదప్ప, పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు మనం పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయినాం. దాంట్లో నుంచి బయటపడాలంటే ఎట్లా? అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు బయట రావాలంటే ఏం చేయాలా? అర్జునుడు అయిపో. ఒక మాట చెప్తున్నాను అంతే. నువ్వు ఇప్పుడేం కావాలా? అర్జునుడు అయిపోతే నువ్వు బయటపడతావు. అర్జునుడు అంటే ఎవరు? అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు. అంతఃకరణ శుద్ధి కలిగితే అర్జునుడు. భగవద్గీతలో అర్జునుడు అంటే అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు. అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు రోడ్డింటికి పోతున్నాం అని అనుకోండి. రోడ్డింటికి పోతుంటే అంత తమోగుణ ప్రవృద్ధం కలిగినటువంటి విషయాలన్నీ కనిపిస్తాయి. అంటే ఆ గొర్రెలను కోయడం, చంపడం ఏంటంటూ ఉంటాయి, అక్కడంతా ఉంటాయి. ఇప్పుడు వీడు ఆ రోడ్లో పోతున్నాడు అని అనుకుందాం, చూశాడు. అది సత్వగుణం అంతఃకరణ శుద్ధి కలిగిన వాడికి నచ్చుతుందా? నచ్చదు. కాబట్టి ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు వచ్చేసినాం, తర్వాత
ఆ రూట్లో పో. అది ఆటోమేటిక్గా వచ్చేదేమిటికి ఆటోమేటిక్గా వస్తుంది. అదేవిధంగానే ఇక్కడ కూడా అంతఃకరణ శుద్ధి అనేటువంటిది కలిగితే, అంతఃకరణ శుద్ధి బాగా చూసుకోండి, అంతఃకరణ శుద్ధి అనేటువంటిది కలిగితే నువ్వేమవుతావు? ఈ రోడ్లో పోకుండా ఇంకొక రోడ్లో పోతావు. అర్థమైందా? దాన్నే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కోవ విముక్త. ఎవడు విముక్తుడు? విముక్తుడైన వాడిని ఎట్లా స్వామి నేను తెలుసుకునేది అని అడిగాడు. అంటే విషయే విరక్త. విషయములయందు విరక్తుడునంటే విషయములు కలిగి ఉంటాయి, విషయములు ఉంటాయి, విషయములతో ఉంటాడు, విషయములు ఉంటాయి, విషయములతో ఉంటాడు. ఎంతవరకు ఉంటాడంటే తనకు ఎంతవరకు అంతవరకు. తనకంటే ఏంటి? శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేద కర్మణ. శరీరయాత్రకు అవసరం. శరీరయాత్రకు ఏమేమి కావాలి? శరీరం నిలబడి ఉండాలంటే మీకు ఏమేమి కావాలి చెప్పండి? అన్నం కావాలా? వస్త్రాలు కావాలి, ఉండేదానికి ప్రదేశం కావాలి. అంతేనా? మూడేనా? అంతేనా? దానికోసం మాత్రమే చూస్తాడు. ఈ మూడే. అంటే ఆ శరీరానికి టయానికి కొద్దిగా భోజనం వేయాలా, తర్వాత వస్త్రం కావాలా, పడుకునేదానికి ఒక ప్రదేశం కావాలి. ఎందుకంటే ఎండ, వేడి, చల్లదనం, వర్షం ఇవంతా వచ్చినప్పుడు శరీరం అనారోగ్యానికి పాలవుతుంది. అందుకని దానికి ఏదో ఒక ఆచ్ఛాదన కావాలి. ఆచ్ఛాదన కోసం ఒక ప్రదేశంలో ఉంటాడు. టయానికి భోజనం ఏదంటే అది కాదు మళ్ళా. ఎందుకంటే ఆరోగ్యము చెడిపోకుండా ఉండే భోజనం. ఉప్పు, కారము, పులుపు, నూనె ఇవి 4 లేనటువంటిది. ఇష్టం వచ్చినట్లు తినేదును. నాకు ఆరోగ్యం బాగలేదని అంటే ఎవడు చేసుకునింది? అర్థమవుతుందా? ఉప్పు, కారము, పులుపు, నూనె 4. నీ శరీరాన్ని దీంతో పాటుగా తీపుదనం, తీపు, ఇవి 5 ఎవడైతే అవాయిడ్ చేస్తాడో, ఆల్రెడీ కూరగాయల్లో ఉంటాయి, ఆల్రెడీ కూరగాయల్లో ఉప్పు ఉంటుంది, కారం దానికి సంబంధించి కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా పులుపు దాన్ని అస్సలు చింతపండునైతే సైంటిస్టులు వాడద్దని చెప్పినారు. ఇంకా తీయదనం అనేటువంటిది వేసి 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 మనకేమైపోయింది? శరీరంలో షుగర్ పెరిగిపోయింది. అసలు షుగర్ జబ్బే కాదని అన్నారు. నువ్వు అసలు షుగర్ని తగ్గించుకోవడం అనేటువంటిది నీ చేతల్లోనే ఉంది అని అన్నారు. అంటే నువ్వు తినేటువంటి ఆహార పదార్థాల్లో అన్నం తినడం ముందు నిలిపేస్తే, మొత్తం అన్నం తినడం నిలిపోయి, అన్నం ఎవడు తినమని ఇవి నిలిపేస్తే రాగులు, కొర్రలు, జొన్నలు, సద్దలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి తిను. తింటే నీ షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్కి వచ్చేస్తాయి. శరీరానికి వ్యాయామం ఉండాలి. తర్వాత మనస్సు ప్రభావం కూడా షుగర్ని పెంచుతుంది. మనస్సుతో లేనిపోని విషయాలను ఎందుకు ఎత్తేస్తావు? వీటన్నింటినీ దూరం పెట్టి చూడండి ఎట్లా చెప్తున్నాడు. ఆడంతున్నది మీరేంది అలా చెప్తున్నారేని అంటారా? అమ్మగారు రండి. సంతోషం గారు. సుధంలో గంగేడి టీచర్స్ మా తెలుగు టీచర్ ఇప్పుడు చెప్పిన ఉట్టి కాయలతో ఉడికి ఇంత తింటాం సార్. ఏం ఉప్పు కారం దాంతోనే ఉంది. విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు 12 సంవత్సరములు పచ్చి కూరగాయలు తిన్నాడు. పచ్చి కూరగాయలు, వేరే ఇంకేం లేదు, కూరగాయలు మాత్రమే 12 సంవత్సరములు తిన్నారు. అది దీక్ష అంటే. ఎట్లా ఉంటుంది చూసుకోండి. వారు చెప్పారు, వారు రాశారు,
ఓ, ఈ కొబ్బరికాయ ఉండదు చూడండి, కొబ్బరికాయ, ఈ కొబ్బరికాయ ఒక్కటే చాలట శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టడానికి. గ్లూకోజ్ అన్నీ అవుతుంది. కొబ్బరికాయ ఒక్కటి చాలు. కానీ ఫస్ట్లో మనం తీసుకుంటే అది చాలా తొక్కుగా ఉండి కొద్దిగా జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. కానీ ఫస్ట్లో నీకు అలాగే ఉంటుంది. 2 నెలలు నీకు కన్నా అభ్యాసం చేయగలిగితే 3వ నెలలో నీకు ఇంక వేరేది అవసరం లేదని అన్నాడు. సరే, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ విషయే విరక్త అంటే విషయాలతో ఉంటాడు, కానీ విషయాలతో నాకు అవసరం లేదు. ఎందుకప్ప విషయాలు అవసరమా? యథాతథం నాకేం కావాలి? యథాతథం కావాలన్నా, యథాతథము కానిది కావాలన్నా? యథాతథం కావాలని అనుకునేవాడికి అద్వైతం. ఏమంటే అర్థమవుతుందా? యథాతథం కావాలని అనుకుంటే అద్వైతం. దీంట్లో ఇంకా కూడా విశదీకరిస్తా, కానీ మీరు గ్రహించాలి కాబట్టి దాన్ని ఇంకొక సందర్భంలో అలా వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా, సమయం సందర్భం వచ్చినప్పుడు. వ్యాసాసనకి యథాతథం పుస్తకాలు వస్తుంది, ఇప్పుడు వస్తుంది. యథార్థ భారతి ఉంది. సరే, ఇప్పుడు అర్థమైందా? విషయే విరక్త, విషయములతో విరక్తుడు అంటే విషయాలను విడిచిపెట్టేసి బయట పరిగెత్తున్నాడు కాదు. విషయాలను విడిచిపెట్టేసి బయట ఎక్కడో పరిగెత్తి వెళ్ళిపోవడం కాదు. విషయాలతో ఉండాలి. వాడు కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆశ్రమం కావచ్చు. ఆశ్రమంలో ఏమన్నా బాగుంటారని అనుకుంటున్నారా మీరేమన్నా? ఆశ్రమంలో కూడా బ్రహ్మాండ. ఏమప్పా, ఎందుకు మీరు ఆ మ్యూట్ తీస్తారు? మ్యూట్ తీసి లేనిపోని సౌండ్లన్నీ మాకు కల్పిస్తారు. అందుకే నేను మ్యూట్ చేసేది. మీకేమైనా డౌట్ ఉంటే మ్యూట్ తీసి మాట్లాడని అని చెప్పి నేను మ్యూట్ తీసేటట్లుగా మీకు ఆప్షన్ ఇస్తాను. అక్కడ బయట ఉండే శబ్దాలన్నీ మాకు వినిపిస్తూ ఉంటాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ అంటే మీ విషయములతో ఉండాలి. విషయములతో ఉంటూ విషయములతో విషయములతో లోబడకుండా ఉండాలి. దానిని వైరాగ్యం అని అంటారు. అంటే ఇప్పుడు విషయములతో ఉండుట అంటే ఏ విషయాలు చెప్పినాను ఇప్పుడు నేను? 3 చెప్పిన. 3 ఏంటివి? తినేదానికి ఆహారం, వస్త్రము, పనుకునేదానికి అది 3 అయింది. ఈ 3 విషయాల్లో ఇట్లుండాలా. ఈ 3 విషయాల్లో ఇలా ఉండమని చెప్తా ఉంది. నేను చెప్తాను అది అందరూ కూడా ఇడేమి 60 సంవత్సరాల పైన ఉండే వాళ్ళు ఉంటారు, కానీ ఎవరు ఏం తక్కువ ఉండేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇట్లా ఉండాలనే కానీ నేనే 30 ఏళ్ళకి చెప్పట్లే. 30 ఏళ్ళలో కూడా వాళ్ళు అడిగితే వాళ్ళకి సరిపెట్టేట్లుగా అప్పుడు కూడా చెప్తా వాళ్ళకి ఎట్లా చేయాలనే విషయం. కాబట్టి మనకు కావాల్సింది ఇవి కావాలి, దాంతో ఇట్లుండాలి అంతే. మిగతా అటువన్నీ ఆడబోతుండా ఈడబోతుండా ఇవంతా మనకు అవసరం లేదు. కావాలనుకున్నారు అనుకోండి పోండి, పోతే ఇప్పుడు ఏమవుతారు? ఆడ బురదలో పడుతారు. దీన్ని గుర్తించి ఆ విషయములతో ఉంటూనే విషయములతో సంబంధం లేకుండా ఉంటారు. ఇది ఎట్లవుతుందంటే దీన్ని ఇంకా కొద్దిగా బాగా వివరించాలి. సరే, దీన్ని నేను మళ్ళీ రేపు కొద్దిగా బాగా వివరిస్తాను. ఎందుకంటే వివరించడం ప్రారంభిస్తే కొంచెం బాగా వివరిస్తూ రావాలి ఒకటి. రేపు దీని గురించి ఇంకొద్దిగా వివరించుకునే ప్రయత్నం చేస్తాం. క్లోజ్ చేద్దాం అనుకుంటే సరే, రేపు మళ్ళీ కొద్దిగా వివరిద్దాం. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ
సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की జై బోలో గీతా మాతా की జై బోలో భక్త మండలి की హర నమః పార్వతీ పతయే జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. హరి ఓం. హరి ఓం.